ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. విజయవాడ వరలక్ష్మి నగర్లో మంత్రి నాదెండ్ల మనోహర్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌకా బియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నట్లు తెలిపారు. సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశామని అన్నారు. వీటిలో క్యూఆర్ కోడ్ పొందుపరిచామని చెప్పారు. ఇక రేషన్ తీసుకోగానే కేంద్ర జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుందని నాదెండ్ల అన్నారు. 9 జిల్లాల్లో ఇవాళ ఇంటింటికి రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నామని 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15 కల్లా కార్డులను అందిస్తామని తెలిపారు. కొత్త వారికి చిరునామా మార్చిన వారికి కూడా పంపిణీ చేస్తామని నాదెండ్ల చెప్పారు. భవిష్యత్తులో రేషన్ దుకాణాల ద్వారా గోధుమలు అందజేస్తామన్నారు. డీలర్ల వద్ద ఉన్న ఈ పోసు యంత్రాంగాన్ని ధృవీకరిస్తున్నామని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 29,797 రేషన్ దుకాణాలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు అవసరాల దృష్ట్యా వీటి సంఖ్య పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. అవసరమైన ప్రాంతాల్లో సబ్ డిపోల ఏర్పాటుకు కార్యాచరణ తయారు చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.